నమస్తే అన్న. నమస్తే అన్న. నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, నర్సీపట్నం నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఎమ్మెల్యే గణేష్ గారు అన్న. ఎందుకు గణేష్ గారు గెలుస్తారు అనుకుంటున్నారు? మెడికల్ కాలేజ్ మెడికల్ మాకవరపాలెం ఓకే. 500 కోట్ల రూపాయలతో మనకి ఏ వైద్యం కావాలన్నా సరే వైజాగ్ 120 కిలోమీటర్ల లాంగ్ వెళ్ళి ఈ మధ్యలో చాలా ప్రాణాలు పోయాయి. అటువంటిది మన ఎమ్మెల్యే గణేష్ గెలిచిన తర్వాత నర్సీపట్నం నియోజకవర్గానికి 500 కోట్ల రూపాయలతో మాకవరపాలెం మెడికల్ కాలేజ్ అనేది శంకుస్థాపన చేశారు. అదే ఆయన చేసిన అభివృద్ధి. గత ప్రభుత్వంలో కానీ ఆ ముందు ప్రభుత్వంలో కానీ మీ వైద్యపరంగా కానీ ఎటువంటిది అభివృద్ధి జరగలేదు. అలాగే రోడ్ల విషయంలో కానీ వాటర్ విషయంలో కానీ ప్రతిదీ కూడా ఈ మన వైసీపీ గవర్నమెంట్ లేచిన కానించి అభివృద్ధి కార్యక్రమాలు అనేది శరవేగంగా జరుగుతున్నాయి. అంటే ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యారు కదా, 17 మెడికల్ కాలేజీ రాష్ట్ర వ్యాప్తంగా వస్తే అందులో ఫస్ట్ కాలేజీ నర్సీపట్నం ఎలా సాధించగలిగారు అంటారు? ఎమ్మెల్యే గారి కృషి, దాంతో మన నాయకుల కార్యకర్తలతో సపోర్ట్ అవన్నీ చేసుకొని మన నాయకత్వం ముందు జరుగుతున్న. అది కాకుండా మన ఎమ్మెల్యే గారు ఉన్న పట్టు వరుతున్న విక్రమార్కుల్లో అన్నీ కూడా మెడికల్ పరంగా ఆరోగ్యపరంగా అన్నీ కూడా బాగా జరుగుతుంది. నెక్స్ట్ నర్సీపట్నం నియోజకవర్గంలో ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? గణేష్ గారు వెళ్తారు అనుకుంటున్నాను. ఎందుకు గణేష్ గారు కావాలి? అంటే గ్రామాభివృద్ధి బాగుందండి. మా ఎల్లవరం పంచాయతీలో కూడా ఇప్పటిదాకా ఏమీ చేయలేదు. చాలామంది నాయకులు వచ్చారు. ప్రస్తుతానికంటే ఈ పంచాయతీలో ఎంత అభివృద్ధి అంటే ఏమీ లేదు, చేయలేదు అంతకుముందు. ఇప్పుడు వచ్చారంటే హాస్పిటల్, రైతు భరోసా మొత్తం మా పంచాయతీ మండలంలో ఒక దగ్గర మాత్రం వచ్చేలా అభివృద్ధి చేశారు. దానివల్ల బాగుంది మాకు. ఇప్పటిదాకా ఇన్ని సంవత్సరాలు పడి జరిగినా ఇలాగ ఎవరూ చేయలేదు. దానివల్ల మాత్రం బాగుంది మాకు. మా పంచాయతీలో బాగుంది. నర్సీపట్నం నియోజకవర్గంగా చూసుకుంటే మెడికల్ పరంగా ఏమన్నా అభివృద్ధి చేశారు? మెడికల్ పరంగా అంటే చేశారు సార్. ఏంటంటే 500 కోట్లతో పెట్టి మహాబల్ మండలంలో మెడికల్ కాలేజ్ ఇచ్చారు. కాకపోతే ఏదైనా ఇంత ముందు అయితే వైజాగ్ వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అంటే మరి గుండెకెళ్ళలేదు కదా, వైజాగ్ అంటే 100 కిలోమీటర్లు. ఇక్కడి నుంచి మరి ఊరి చుట్టూ గ్రామాలన్నింటికి అభివృద్ధి అవ్వాలంటే మరి మనకు గుండెకే పెట్టినట్టే అండి. ఏదైనా జరిగిందంటే మనం వెళ్ళి చూపించుకోండి. కానీ మెడికల్ కాలేజీ బాగుందన్నమాట పెట్టడం. దానివల్ల జనాల అవగాహన కూడా బాగుందన్నమాట. మన తేడం కూడా మంచిదే. అలాగే నర్సీపట్నం నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? గణేష్ గారు గెలుస్తారండి. ఎందుకు గణేష్ గారు కావాలి? గణేష్ గారు అభివృద్ధి చేశారనక గెలుస్తారండి. గత ప్రభుత్వంలో చాలా హామీలు ఇచ్చారు, చాలా చేస్తామని చెప్పడం తప్ప ఏమీ చేయలేదు సార్. నర్సీపట్నంలో మెడికల్ ప్రాబ్లంగా చాలా ప్రాబ్లం ఉండేదండి. ఆ ప్రాబ్లం వల్ల చాలామంది ఇబ్బంది పడేవారు. గణేష్ గారు జగన్ గారి తీసుకెళ్ళి రాష్ట్రం మొత్తానికి 17 మెడికల్ కాలేజీలు వస్తే అందులో ఒక మెడికల్ కాలేజ్ తేడం అన్నది చాలా గ్రేట్. మా ఎమ్మెల్యే గారు ఒక జిల్లాకే ఒక మెడికల్ కాలేజ్ వస్తుంది. అలాంటిది మా నర్సీపట్నం నియోజకవర్గానికే ఒక కాలేజ్ ఇచ్చారండి. వైద్యం పరంగా మెడికల్ కాలేజీ, హాస్పిటల్ మొత్తం రెండు ఒకే దగ్గర వచ్చేలాగా చాలా కృషి చేశాడండి జగన్మోహన్ రెడ్డి. అది కూడా గణేష్ గారు చాలా కష్టపడి గత ప్రభుత్వంలో చాలామంది చాలా చెప్పారు, అల్లు చేస్తాను నేను 40 సంవత్సరాల నుంచి మెడికల్ కాలేజీ అన్నారు చెప్పడం తప్ప ఎవడు తెచ్చేది లేదు, ఏడ్చేది లేదు. ఎంత చెప్పినా సరే చేసేది చెప్పడం తప్ప చెయ్యింది ఏమీ చెప్పరు. గత ప్రభుత్వంలో ఒక రోడ్డు కానీ మెయిన్ రోడ్డు ఎప్పుడైనా సరే 40 సంవత్సరాల నుంచి మెయిన్ రోడ్డు కూడా ఎవడు టచ్ చేయలేకపోయాడు. అలాంటిది ఒక్కసారి గణేష్ గారు గెలిచి వెంటనే రోడ్డు స్టార్ట్ చేసి చాలా కేసులు వేయించారు. గత ప్రభుత్వంలో వాళ్ళే ఆపడానికి ట్రై చేశారు. చేతగానే ఎమ్మెల్యే అంటారు. చేసిన వాళ్ళు చూస్తే ఏడదం తప్ప చేసేదానికి ఎవడు ముందుకు రాడు. మెడికల్ కాలేజ్ రావడం వల్ల నర్సీపట్నం ప్రజలకి ఎటువంటి ఉపయోగం ఉంది? ఇంతవరకు ఎంత ఇబ్బంది పడేవారు? గత ప్రభుత్వంలో మెడికల్ కాలేజ్ అంటేనే ఎవరికి తెలియదండి. మా నియోజకవర్గం గణేష్ గారు గెలిచిన తర్వాత నర్సీపట్నం వచ్చిన తర్వాత ఇంతకుముందు మేము ఎక్కడికైనా వెళ్ళాలంటే వైజాగ్ తీసుకెళ్ళేవారు కేజీహెచ్కి. ఎంతమంది తోవలో చచ్చిపోయారో ఎవరికి తెలియదు. గణేష్ గారు ఒక మీటింగ్లో మా మెడికల్ ప్రాబ్లంగా 2014లో కూడా గణేష్ గారికి చెప్పడం జరిగింది. చెప్తే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట నిరూపించుకున్నాడు. 500 కోట్లతో మగరపాల మండలం మెడికల్ కాలేజ్ రావడం అంటే అంత అసమస. ఒక జిల్లాకి వెళ్ళిన కాలేజీ ఒక మండలానికి వచ్చింది ఒక నియోజకవర్గంలో. అలాంటి అభివృద్ధి చేసిన వాళ్ళు ఈ వ్యతిరేకం చాలామంది అంటారు. ఎవరికైనా గణేష్ గారు గెలుస్తారండి. నర్సీపట్నం నియోజకవర్గంలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, అయ్యన్ పాత్రుడు గారు గణేష్ గారు ఎవరు గెలుస్తారు? గణేష్ గారు వస్తారు అనుకుంటున్నాను. ఎందుకు గణేష్ గారు వస్తారు అనుకున్నారు? ఎందుకంటే మా ఏరియాకి అభివృద్ధి అయిన వల్ల జరిగింది సార్. ఎందుకంటే మా ఎనమై ల్యాండ్ కానీ ఏ హక్కు కూడా ఏ ప్రభుత్వం కల్పించట్లేదు ఇప్పటివరకు. ఇప్పటికి రైతు భరోసా పడింది సార్. నేను రైతు కుటుంబం నుంచి వచ్చిన రైతు భరోసా పడింది. అలాగనే మాకు విత్తనాలు రావడం ఇవి కూడా ఏ ప్రభుత్వం తేలేదు ఇక్కడికి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ప్రతి ఇంటికి వాలంటీర్లు వచ్చి మీకు ఏ విత్తనాలు వాడదాం అనుకుంటున్నారు, ఏ విత్తనం మీకు రాయం అని మమ్మల్ని అడిగి మా సలహా తీసుకొని మాకు పలానా విత్తనం కావాలనుకుంటే ఆ విత్తనం వాళ్ళు రాసి తెప్పిస్తున్నారు సార్. ఇక్కడ రైతు భరోసా కేంద్రంలోకి వచ్చి విత్తనాలు ఇప్పిస్తున్నారు స్పీడు. అలాగనే మాకు రైతు భరోసా కేంద్రం నుంచో ఎక్కడి నుంచో వచ్చింది మాకు తెలియదు. కానీ మా ఎనామీ ల్యాండ్కి ఎవరు పట్టించుకున్న నాదురు కనపడలేదు.
అయినప్పటికీ కూడా గణేష్ గారు వచ్చి మాకు రైతు భరోసా 15,000 దాకా పడుతుంది సార్ మాకు వచ్చాయి. అభివృద్ధి పరంగా చూసుకుంటే ఏమన్నా మీ ఊర్లో చేశారు? అభివృద్ధి అంటే హాస్పిటల్ కట్టించారు సార్, రైతు భరోసా కేంద్రం కట్టించారు, అలాగనే ఇదేంటి సచివాలయం కట్టించారు సార్. ఇంతకుముందు ఏదో ఒకటి ఉండేది, దాన్ని తీసి 3 వచ్చాయి ఇప్పుడు. అలాగనే గత ప్రభుత్వానికి దీనికి తేడా చూసుకుంటే అప్పుడు ఎవరెవరో నాయుళ్ళు అనేవాళ్ళే ఇక్కడ వెలుగొందేవారు తప్ప, కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా నాదు నీది అన్న భావం కూడా లేకుండా వస్తుంది సార్. గత ప్రభుత్వంలో అయితే మళ్ళీ ఇంత అభివృద్ధి జరగాలంటే మళ్ళీ ఎవరు రావాలనుకుంటున్నారు? నేనైతే గణేష్ గారు వస్తారు అనుకుంటున్నాను సార్. ఓకే. నర్సీపట్నం నియోజకవర్గంలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, అయ్యన్ పాత్ర గారా గణేష్ గారా? గణేష్ గారు. ఎందుకు గణేష్ గారు కావాలనుకుంటున్నారు? అంటే మాకు మంచి పనులు చేశారు కాబట్టి. అభివృద్ధి పరంగా ఏం చేశారు? అభివృద్ధి పరంగా అంటే కొత్తగా మెడికల్ కాలేజీ తెచ్చారు. మెడికల్ కాలేజీకి 500 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇంతకుముందు ఎప్పుడైనా ఎక్కడికి అంటే హాస్పిటల్ పరంగా వైద్యం చేయించుకోవాలంటే వైజాగ్ పోవాల్సి వచ్చేది. అలాంటిది ఇప్పుడు దగ్గరలోకి మాకారవాళ్ళ మండలంలో మెడికల్ కాలేజీ కడుతున్నారు. అంటే ఫస్ట్ ఎమ్మెల్యే గారు కదా, మెడికల్ కాలేజ్ ఎలా తేగలిగారు? అంటే ఇంతకుముందు మీరు ఏదైనా ఎమర్జెన్సీ అయితే మార్గ మధ్యలో ఎట్లా ఉండేది? వైజాగ్ నుంచి ఇక్కడ నుంచి దగ్గర 100 కిలోమీటర్ల దూరం కదా, ఎలా ఉండేది? మార్గ మధ్యలో అంటే పేషెంట్ ఉంటాడో ఉండడో అని అంటే ఆలోచనతో వెళ్ళేవారు. ఇప్పుడు అది ఆ బెడదేమీ లేకుండా దగ్గరలోకి మాకు మెడికల్ కాలేజీ తీసుకురావడం జరిగింది. మళ్ళీ ఇటువంటి అభివృద్ధులు జరగాలంటే మళ్ళీ గణేష్ గారు రావాలి. నర్సీపట్నం నియోజకవర్గంలో ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? గణేష్ గారు గెలుస్తారు. ఎందుకు గణేష్ గారు? గణేష్ గారు ఎందుకు గెలుస్తారంటే ఎన్నో 40 సంవత్సరాల నుంచి రాజకీయ అనుభవం ఉంది. పెద్ద ఈరుని సూర్యుని అని చెప్పిన అయ్యనిపోతాడు, ఏమీ చేయలేదు, ఒరిగింది ఏమీ లేదు. రౌడీ రాజ్యం చేసి దోచుకొని తినడమే తప్ప కానీ ఏమీ లేదు. ఎమ్మెల్యే గారు గణేష్ గారు ఒకసారి గెలిచి 500 కోట్లతో మెడికల్ కాలేజీ తెచ్చారు. మెడికల్ కాలేజీ వల్ల ఉపయోగం ఏంటంటే వైజాగ్ వెళ్ళాలంటే 2-3 గంటల టైం పట్టేది. ఈ లోపల పేషెంట్ ఉండిపోయాడో చచ్చిపోయాడో తెలిసేది కాదు. ఈ మెడికల్ కాలేజీ రావడం వల్ల చాలామంది ప్రాణాలు నిలబడతాయి. అది చాలా విధమైన మంచి పని కాబట్టి 500 కోట్లతో తెచ్చారు. అది కష్టపడి ఒకసారి ఎమ్మెల్యే అయ్యి కష్టపడి తెచ్చాడంటే ఆయన కృషి, ఆయన శ్రమ, ఆయన విధానం, ఆయన ఎంత కష్టపడి తెచ్చాడు అన్నది ప్రజలకి తెలుసు. అందుకు మళ్ళీ మంచి పనులు జరగాలంటే, అటువంటి మంచి పనులు జరగాలంటే మళ్ళీ గణేష్ గారే రావాలి. అలాగే ఎప్పటి నుంచో ఉండిపోయిన ఆర్లాడు రోడ్డు 40 సంవత్సరాలు ఈరుని సూర్యుని అని చెప్పినాడు, వేయించలేకపోయాడు. అలాంటిది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తెచ్చి రోడ్డు వేయించగలిగాడు ఒకసారి ఎమ్మెల్యే అయ్యి. అంత సత్తా ఉన్న నాయకుడు, అంత తెలివైనడు. ప్రజలకి ఏది చేయాలన్నది, ప్రజలకు ఏటి ఉపయోగపడుతుందని మంచి చేయాలన్నది ఇప్పుడు ప్రజల కోసం తపడే నాయకుడు గణేష్ గారు. కాబట్టి మళ్ళీ మంచి పనులు జరగాలంటే గణేష్ గారే రావాలి. అమ్మ, నర్సీపట్నం నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? గణేష్ గెలుస్తాడు అనుకుంటున్నానమ్మా. ఎందుకు గణేష్ గారు కావాలి? ఎందుకు కావాలంటే మా మారుమూరు ప్రాంతంలో చిన్న గ్రామం. మా గ్రామానికి ఎన్ని సంవత్సరాల కంచో ఎవరు వచ్చినా సరే మాకు చిన్న రోడ్డు కావాలా. మేము రోడ్డు సమయంలో ఏ కష్టం వచ్చినా మేము వెళ్ళలేకపోతున్నాము. ఎన్నో ప్రాణాలు పోతున్నాయి సరైన సమయం లేక, రోడ్డు సదుపాయం లేక. అందు గురించి గణేష్ గారు రోడ్డు వేసారు, కొద్దిగా మాకు అయినే రావాలా అని మేము కోరుకుంటున్నాం. మా కష్ట సుఖాల్లోనే అన్నీ అయినాయి. కరోనా వచ్చినప్పుడు మమ్మల్ని పోషించాడు. నెలకి 2 సార్లు బియ్యం ఇచ్చారు. మా ముసలోళ్ళకి ఏ కూలికి నాలికి వెళ్ళలేని వాళ్ళకి ఒక పెద్ద కొడుకు నాగా మమ్మల్ని పోషిస్తున్నాడు. అందు గురించి గణేష్ రావాలా, జగన్బాబు మీదనున్న బాబు రావాలా, నా పెద్ద కుమారుడు రావాలా అని కోరుకుంటున్నాను దేవుడి సాక్షిగా. అమ్మ, నర్సీపట్నం నియోజకవర్గంలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారమ్మా? గణేష్ బాబు గెలాలనుకుంటున్నామండి మేము. ఎందుకు గణేష్ గారు కావాలనుకుంటున్నారు? ఎందుకంటే మాకు ఆ గణేష్ బాబు దయ వల్ల మీద ఏదమ్మా జగన్ బాబు దయ వల్ల మేము అతను గెలిచిన కానించి ఈ రోజుకి మేము ఏదో పత్తి లేకుండా మాకు ఇప్పుడు గెంజి వస్తున్నాడు. మాకు పేందారు ఎట్టి మన ముచ్చులో మేము కట్టబడాలండి. మేము ఎక్కడ కట్టబడతామండి? మీ ఊరికి ఏమన్నా అభివృద్ధి చేశారమ్మా? ఇగో ఈ అభివృద్ధి అంటే మరి మాకు పోషిస్తున్నాడు. ఎలాగో మేము రోడ్డు కావాలన్నందుకల్లా రోడ్డు తెప్పించినారు. ఇంకా మాకు ఇంకేం కావాలా? ముందు నాయకులు అవ్వాలని అడిగారమ్మా? ఏ నాయకులు అన్నా మాకు ఏం చేయలేదు అంతకుముందు నాయకులు. అప్పుడు అలాగే మాకు రోడ్డు కావాలని పోరెట్టినాం, కానీ అస్సలు మాకు అప్పటికిప్పటికి రోడ్డు రాలేదు. ఈ బాబు వచ్చిన కానించి ఏదో ఆ బాబు మాకు రోడ్డు కావాలా, మాకు
వీళ్ళకి వెళ్ళడానికి మాకు దారి లేదు అని అంటే ఎలాగో బాబు దయ వల్ల రోడ్డు వేసినారు. మాకు 10 ఆక దేవుని దయ వల్ల అతనే రావాలని కోరుకుంటున్నాం. నర్సీపట్నం నియోజకవర్గంలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? గణేష్ గారికి వెళ్ళాలనుకుంటున్నాను. ఎందుకు గణేష్ గారు కావాలనుకుంటున్నారు? మా రోడ్డు గురించి చాలా పట్టించుకోలేదని ఇదివరకు చాలాసార్లుగా పెట్టాం కానీ రోడ్డు గురించి చాలా పట్టించుకోలేదు. ఈయన రాగానే రోడ్డు పట్టించుకొని చేస్తాం అన్నారు, చేశారు. మరి ఇంత ఇది కాకుండా ఇంకా మీ నర్సీపట్నం నియోజకవర్గంలో ఏమన్నా అభివృద్ధి చేశారా? అటు హాస్పిటల్ కానీ సచివాలయాలు కానీ? చేశారని సచివాలయం, హాస్పిటల్ కానీ కాలేజ్ కానీ చాలా చేశారు. ఓకే. అంటే ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత పేదవాళ్ళు అంటే ఎలాగా ఆయన చూసుకుంటున్నారు గణేష్ గారు? అంటే ప్రజల్ని ఎలాగ ఆదరిస్తున్నారు? బాగానే ఆదరిస్తున్నారని. ఒకళ్ళు మనం ఏ సమస్య ఉండి ఆయన దగ్గర తీసుకెళ్ళే సరే దాన్ని ఓ 2 రోజులు ఆగానే సరే దాన్ని పూర్తి చేస్తున్నారు అన్నమాట. మీ రోడ్డు ఎన్ని లక్షలతో శాంక్షన్ చేశారు? మా రోడ్డు 96 లక్షల శాంక్షన్ అయింది. ఓకే. మీ తక్కువ ఇళ్ళకి అంటే అన్ని లక్షలు శాంక్షన్ చేయడం అంటే నిజంగా మీరు గణేష్ గారికి చాలా రుణపడి ఉన్నారు. రుణపడి ఉంటామని.